నిన్న బ్లాక్ బాస్టర్ సండేలో 2 మ్యాచెస్ అయితే జరిగాయి. రెండిట్లో ఒకటైతే వారు వన్ సైడ్, ఇంకోటి అయితే అద్భుతమైన థ్రిల్లర్. సో ఈ 2 మ్యాచ్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో లైక్తో స్టార్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెండో మ్యాచ్ గురించి వెళ్ళిపోతే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఏమైనా థ్రిల్లరా? లాస్ట్లో ఈజీగా ఢిల్లీ గెలిచేస్తుంది అనుకున్నాం, కానీ ముంబై అయితే అద్భుతంగా గెలిచింది. ఫీల్డింగ్లో అయితే కొన్ని క్యాచెస్ డ్రాప్ చేసినా కూడా లాస్ట్లో 3 రన్అట్లు అయితే ఉందో హైలైట్, హ్యాట్రిక్ రన్అట్స్. సో ఈ మ్యాచ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్స్ కరుణ్ నాయర్ అలాగే కరణ్ శర్మ ఇద్దరు అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి సూపర్గా రాణించారు. కరుణ్ నాయర్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ, అద్భుతంగా మిడిల్ చేశాడు. బుమ్రాన్ కూడా ఆడిన తీరు అయితే వేరే లెవెల్. ఇక కరణ్ శర్మ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత తక్కువ, ఎందుకంటే తను 4 వికెట్స్ తీశాడు కదా, అదే మ్యాచ్ని మార్చేసింది. అసలు వేరే లెవెల్ బౌలింగ్. లాస్ట్లో 9 బాల్లో 15 పరుగులు కావాల్సిన టైంలో అనవసరంగా లేని 2వ పరుగు కోసం స్ట్రైక్ కోసం ప్రయత్నించి అశుతోష్ అయితే రన్అట్ అయ్యాడు. అక్కడే మ్యాచ్ కోల్పోయింది ఢిల్లీ. కానీ తర్వాత కుల్దీప్ యాదవ్ మళ్ళీ 2వ రన్లో కుల్దీప్ యాదవ్ రన్అట్ అవడం, తర్వాత మోహిత్ శర్మ రన్అట్ అవడం, ముంబై ఇండియన్స్ 12 పరుగులు తేడాతో గెలవడం. అసలు ఫస్ట్ 10 ఓవర్లు ముగిసేయడానికి ఢిల్లీ అయితే మంచి కమాండింగ్ పొజిషన్లో ఉంది, కానీ తర్వాత ముంబై కంబ్యాక్ చేసిన విధానమే వేరే లెవెల్. అసలు శాంట్నర్ కరుణ్ నాయర్కి ఏదైతే బాల్ వేసాడో ఆ బాలే అసలు మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్. అసలు ఏమైనా బాల్, అసలు చాలా మంచి బాల్ వేశాడు. ముందు మనం ముంబై బ్యాటింగ్లోకి వెళ్ళిపోతే రోహిత్ శర్మ ఒక చిన్న ఫైర్ స్టార్ట్ ఇచ్చినా కూడా తర్వాత అవుట్ అయిపోవడం, తర్వాత రికల్టన్, సూర్య కాసేపు ఆడడం. కానీ ఈ మ్యాచ్లో నమన్ ధీరు, తిలక్ వర్మ అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. విల్ జాక్సన్ మటుకు ఫినిషర్గా వాడుకున్నారు. ఇది కొంచెం మంచి మూవీ అనిపించింది నాకు, ఎందుకంటే విల్ జాక్సన్ ముందు పంపించడం కంటే ఫినిషర్గా పంపించుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ ప్లేయర్స్ లైక్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు కాబట్టి. సో ఇది మంచి మూవ్. కానీ ఇటు పక్క వచ్చేసి ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫేజర్ మేక్ తన పూర్ ఫామ్ అయితే కొనసాగిస్తా ఫస్ట్ బాలే దీపక్ చాహర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, మ్యాచ్ని ఆల్మోస్ట్ వన్ సైడ్ చేసేశారు. కానీ ముంబై అక్కడి నుంచి గెలవడం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి అయితే ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. తను కరణ్ శర్మను వాడుకున్న తీరు అయితే వేరే లెవెల్. కరణ్ శర్మ స్పెల్ అయితే మ్యాచ్నే మార్చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా కరణ్ శర్మ. ఈ మ్యాచ్ మొత్తం ఇంపాక్ట్ ప్లేయర్స్ ఇద్దరు సూపర్గా రాణించారు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై ఇండియన్స్ 12 పరుగుల తర్వాత గెలిచి అయితే తన 2వ వికెట్ అయితే సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే మొదటి ఓటమి అయితే ఈ సీజన్లో జరిగిపోయింది, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. ఇది సెకండ్ మ్యాచ్ గురించి. ఇక మనం ఫస్ట్ మ్యాచ్కి వెళ్ళిపోతే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. ఆర్సీబీ అవే మ్యాచెస్ అయితే అలా ఓకగా గెలుస్తుంది, కానీ హోమ్ మ్యాచెస్ పోతా ఉంది. చూద్దాం, నెక్స్ట్ వాళ్ళకి హోమ్ మ్యాచే ఉంది, ఆ మ్యాచ్లో గెలుస్తారో చూద్దాం. దానికి ముందు ఈ మ్యాచ్లోకి వెళ్ళిపోతే పట్టిదార్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. చాలా మంచి మూవ్, ఎందుకంటే పిచ్ స్లోగా ఉంది కాబట్టి త్వరగా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి తర్వాత స్కోర్ని చేయడం అయితే చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే అవతల టీం స్కోర్ పెట్టే ప్రయత్నంలో అయితే వికెట్లు ఖచ్చితంగా పోతుంది ఫస్ట్ బ్యాటింగ్లో. కానీ జైస్వాల్ అయితే అద్భుతంగా ఆడాడు. జైస్వాల్ గురించి ఎంత మాట్లాడుకుని తక్కువ, చాలా బాగా ఆడాడు. ఆర్సీబీ బౌలర్స్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో అయితే 173 రన్స్కి అయితే కట్టడి చేశారు ఆర్ఆర్ని. సో 174 టార్గెట్తో దిగిన ఆర్సీబీ వెనక్కి తిరిగే చూసుకోలేదు. ఏమైనా అవే గేమ్స్లో ఆర్సీబీని మించిన టీం లేదు, బట్ హోమ్ మ్యాచెస్లో మటుకు బాగా డిసప్పాయింట్ చేస్తున్నారు. సో చూద్దాం వాళ్ళ హోమ్ మ్యాచెస్లో ఎలా కంబ్యాక్ చేస్తారు. కానీ 174 టార్గెట్లో ఫిల్ సాల్ట్ ఆడాడు. పిచ్ స్లోగా ఉంది, బాల్ బ్యాట్ మీదకి రావట్లేదు, ఇవన్నీ పక్కన పెడితే వేరే లెవెల్ బ్యాటింగ్ ఆడు. స్ట్రైక్ రేట్ మామూలుగా లేదు, 230+ స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు. ఇంకొక ఎండ్లో అయితే విరాట్ కోహ్లీ అయితే తన పని తను చేసుకుంటూ పోయాడు అద్భుతమైన గ్యాప్ షాట్లతో. బట్ సాల్ట్ మ్యాచ్ని డిసైడ్ చేసి అవుట్ అయిపోయాడు. బట్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో అయితే తన 100వ 50 అర్ధశతకాన్ని అయితే నమోదు చేశాడు. సో మొదటి ఇండియన్ ప్లేయర్. తనకంటే ముందు డేవిడ్ వార్నర్ అయితే 108 అర్ధశతకాలతో అయితే ముందున్నాడు. బట్ విరాట్ కోహ్లీ అయితే ఈ ఫీట్ని సాధించాడు. దీంతో అయితే 17.3 ఓవర్లలోనే ఆర్సీబీ అయితే ఈజీగా చేసింది. సో ఆర్సీబీ అవే మ్యాచెస్లో అద్భుతంగా ఆడుతుంది, బట్ హోమ్ మ్యాచెస్లో వాళ్ళు కంబ్యాక్ చేస్తారో లేదు కూడా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.